వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. వాటర్ ఎమర్జెన్సీ కారణంగా దాదాపు 3 లక్షల ఇంటి కుళాయిలకు నీటి సరఫరా నిలిచింది. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించింది. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రాయవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలోని అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. తిరిగి ట్యాంకులు నింపాలంటే సుమారు 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో మహిళలు ఆందోళనకు దిగారు. గేమ్స్పై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖలో వాటర్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా 3 లక్షల ఇంటి కుళాయిలకి నీటి సరఫరా ఆగిపోయింది. వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ విభాగం సంబంధించి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది గత ఏడాది 2024 డిసెంబర్ 11వ తారీఖున దీనికి గత ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం, ఒక జీవోను కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు కూడాను కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా తమ జీతాలు ఇంతవరకు పెంచలేదు. కేవలం 13,106 రూపాయల జీతాన్ని చెల్లిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలీ జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడం తమకు చాలా కష్టంగా ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజులుగా జీవీఎంసీలో ఉన్నటువంటి అధికారులకు కానీ అదేవిధంగా మేయర్ కానీ వినతి పత్రాన్ని సమర్పించి తమ జీతాలను చెల్లించాలి, పెంచాలి అనేటువంటి ఒక ప్రాధాన్యమైన డిమాండ్ తోటి వాళ్ళందరూ ఆందోళనకు దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల జీవీఎంసీలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి ప్రస్తావన కూడా తీసుకురాకపోవడంతో ఇక కార్మికులందరూ కూడా ఎవరైతే వీళ్ళు అవుట్ సోర్సింగ్ గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టి నిన్నటి నుంచి కూడా సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి మొత్తం 98 వార్డులు 8 జోన్లలో ఎక్కడా కూడా వాటర్ సప్లై చేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. అయితే వాస్తవానికి జీవీఎంసీలో దాదాపు 1256 మంది సిబ్బంది ఉంటే అందులో 900 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 356 మంది వీళ్ళు అవుట్ సోర్సింగ్ లో వీళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళు దాదాపు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడాను జీవీఎంసీ పరిధిలోనే వర్క్ చేస్తున్న నేపథ్యం ఇంతవరకు కూడా వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం లేదన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడాను మేము వాటర్ ని అందించడం ప్రజలకు ఇబ్బంది గురి చేస్తాం. దాదాపు 3 లక్షల పైచీలకు కొళాయి కనెక్షన్ ఉంటే వీటి ఎక్కడికి కూడా నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు సమ్మెబాటులో భాగంగా వీళ్ళు ఈ చర్యలు తీసుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇబ్బంది తలెత్తింది. ఎందుకంటే ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అన్ని వార్డుల్లోనూ ఇలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా వాంబే కాలనీ ఏదైతే మధురవాడి పరిసర ప్రాంతాల్లో తప్ప ఇంకెక్కడ కూడా వాటర్కి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు జీవీఎంసీ మేయర్ ని అదేవిధంగా కమిషనర్ కొత్తగా ఇటీవలే 4-5 రోజుల క్రితమే ఛార్జ్ చేసుకున్న నేపథ్యంలో అధికారులందరినీ కూడా కలిసేందుకు ఈ సమ్మెకు సిద్ధమైనటువంటి కార్మికులందరూ కూడా వెళ్లి మరి కాసేపట్లో వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఈ సమస్య సానుకూలంగానే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు కూడాను ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముఖ్యంగా మంచినీటి సమస్యను తీర్చేందుకు కూడాను అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హన్మకొండ జిల్లా